సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఇది బ్రేకింగ్ న్యూస్ అండి. బ్రేకింగ్ న్యూస్ అదేంటంటే ఇటు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధ వాతావరణం కదండి. సో యుద్ధ వాతావరణం అయితే కాదు కానీ ఇటు గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆకాశంలో కనబడుతున్నాయి ఈ ర్యాకెట్లు, ఈ బాంబులు అనమాట. సో వీడియోలు తీసి తెగ పెడుతున్నారు. సో అయితే కొందరు పాపం చాలా భయపడిపోతున్నారు. దుబాయ్, బెహ్రెయిన్, ఖత్తర్ చాలామంది భయపడుతున్నారండి. యుద్ధం తిరిగి గల్ఫ్ వైపు రాదు కదా అని చెప్పి. అయితే పైన ర్యాకెట్లు కనబడుతున్నాయండి, ఈ డ్రోన్లు అన్నీ కనబడుతున్నాయంటే పేలుతున్న డ్రోన్లు అన్నీ. అయితే ఇంకో విషయం ఏంటంటే సో తెలంగాణ గవర్నమెంట్ వారు ఇటు ఇజ్రాయెల్లో ఉన్న తెలంగాణ వాళ్ళ కోసం, ఇటు ఇరాన్లో ఉన్న తెలంగాణ వాళ్ళ కోసం ఏదన్నా ఎమర్జెన్సీ ఏర్పడితే టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారంటే కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. కాంటాక్ట్ నెంబర్లు ఇస్తే వాళ్ళు మీకు అక్కడ సహాయం ఏర్పాటు చేస్తారు. సో తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తారు ఇవన్నీ. తర్వాత ఇంకో విషయం ఏంటంటే సో ఈరోజు మధ్యాహ్నం ఇరాన్కి ఇజ్రాయెల్కి మీటింగ్ ఏర్పాటు చేశారు మన అమెరికా ట్రంప్ గారు. కానీ ఏమి సక్సెస్ కాలేదు. ట్రంప్ గారు తిరిగి వెళ్ళిపోయారు. సో ఇద్దరి మధ్య సామాన్య వాతావరణం కుదరలేదు. సో ట్రంప్ గారు ఏమో తిరిగి వెళ్ళిపోయారు. మరి ఏమో ఇంకేం జరుగుతుందో తెలియదు కానీ ఆకాశంలో మాత్రం, గల్ఫ్ ఆకాశంలో మాత్రం ఈ బాంబులు ఇవన్నీ కనబడుతున్నాయి. సో గల్ఫ్ మిత్రులు జాగ్రత్తగా ఉండండి. ఓకే బ్రో. తర్వాత ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సో చాలామంది పెన్షన్ కావాలని చెప్పి నన్ను చాలామంది కాంటాక్ట్ అయ్యారు. అంటే చాలా పెన్షన్ అంటే సెకండరీ నుంచి పెన్షన్ వచ్చేస్తుంది, కానీ కొందరు 10 సంవత్సరాలు కట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అటువంటి వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ అంటే కేవలం 2 ఇయర్సే కట్టుకోవచ్చు, లేదా 3 ఇయర్స్ కట్టుకోవచ్చు, 4 ఇయర్స్ కట్టుకోవచ్చు. సో అయితే 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కట్టుకుని తర్వాత మానేసి కొన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్లు ఉంటే తర్వాత ఈ కార్పస్ పెరిగి అది మళ్ళీ పెన్షన్గా తీసుకోవచ్చు. ఒక అద్భుతమైన అవకాశం అండి. జస్ట్ 2 ఇయర్సే కడతారు. ఓకే, కొన్ని రోజులు వెయిటింగ్ పీరియడ్ వదిలేస్తారు, తర్వాత మళ్ళీ పెన్షన్గా అమౌంట్ వస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 30 సంవత్సరాల వ్యక్తి, అంటే పెన్షన్ అనేది వయసులో ఉండగానే ప్లాన్ చేసుకోవాలి, వయసు అయిపోయిన తర్వాత కాదు. ఒక 30 సంవత్సరాల వ్యక్తి 1 lakh చొప్పున 5 ఇయర్స్ కట్టి 8 ఇయర్స్ వెయిటింగ్లో ఉన్నాడు అనుకోండి. అది కార్పస్ పెరిగి అది 9,74,937 రూపాయలు అవుతుంది. అక్కడ నుంచి మీరు పెన్షన్ తీసుకోవడం ఆరంభిస్తే ప్రతి సంవత్సరం 50,000 పెన్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇదే 30 సంవత్సరాల వ్యక్తి 2 ఇయర్స్ చొప్పున ప్రతి సంవత్సరం 1 lakh, 2 lakh పే చేశాడండి. అయితే వెయిటింగ్ పీరియడ్ 22 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ పెట్టుకుంటే 22 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ పెట్టుకుంటే అది కార్పస్ పెరిగి 8,50,000 అవుతుంది. అక్కడ నుంచి అతనికి పెన్షన్ 50,000 వస్తుంది. అంటే మీరు పెట్టిన వెయిటింగ్ పీరియడ్ని బట్టి మీ యొక్క కార్పస్ పెరిగి వస్తుంది. కానీ కట్టుబడి ఏముండదు. 1 year, 2 year, 3 year, అది మీ ఓపిక. 5 సంవత్సరాలు మినిమం కట్టుకుంటే బాగుంటుంది. మినిమం 5 సంవత్సరాలు, తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగి జీవితాంతం పెన్షన్ తీసుకోవచ్చు. సో అందుకని వయసులో ఉన్న కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నా నా సజెషన్ పెన్షన్ ప్లాన్ చేసుకోండి. ఇంటికి వచ్చాక మళ్ళీ ఇబ్బంది పడితే మనం ఏం చేయలేం. సో వయసులో ఉండగానే ప్లాన్ చేసుకోవాలి. డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీ వయసు తగ్గట్టు నేను చెప్తాను, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే నేను చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. సో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. అది వాళ్ళ ప్రాబ్లమ్, ఎవరి ప్రాబ్లం తెలియదు, కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఓకే గైస్, ఓకే బాయ్.